जय वासवी माता, जय जय वासवी माता। श्री राजराजेश्वर क्षेत्र आर्य वैश्य वासवी अन्नपूर्ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. హరిహరులు ఇద్దరు కూడా ఒకే చోట వెలిసినటువంటి అతి పురాతనమైనటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ముందు పార్కింగ్ స్థలంలో భీమేశ్వరాలయం వద్ద వివిధ ప్రాంతాల్లో కూడా కోవిడ్ వచ్చినప్పటి నుండి ప్రతినిత్యం కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులకు, యాచకులకు, నిరాశ్రయులందరికీ కూడా మన సత్రం ఆధ్వర్యంలో మహానిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా దాతల సహకారంతో వారి పెళ్లి రోజు అయితేనేమి, వారి పుట్టినరోజు అయితేనేమి, వివిధ సందర్భాలుగా ప్రతినిత్యం మనం నిర్వహించేటువంటి మహానిత్య అన్నదాన కార్యక్రమానికి దాతలందరూ కూడా ధన వస్తు రూపేణ సహకరిస్తున్నారు. ఈరోజు 1628వ రోజు ఈరోజు మహానిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈనాటి అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు గట్టు మహేందర్ నర్మదా దంపతుల పెళ్లి రోజు పల్లికొండ, పైతర అనిల్ కుమార్ అర్చన దంపతుల కూతురు శ్రద్ధ గారి పుట్టినరోజు నిర్మల్, దొడ్ల లక్ష్మీరాజం అరుణ దంపతుల పెళ్లి రోజు పెద్దపల్లి, కల్వ శ్రీనివాస్ శ్రీదేవి దంపతుల కూతురు శ్రీమతి చొక్కారపు సృజన గారి పుట్టినరోజు దౌలతాబాద్, లాభిశెట్టి నారాయణ విజయలక్ష్మి దంపతుల పెళ్లి రోజు నిజామాబాద్, పడమటింటి ఆంజనేయులు భాగ్యలక్ష్మి దంపతుల పెళ్లి రోజు కరీంనగర్, అనంతుల సాంబమూర్తి శారద దంపతుల కోడలు శ్రీమతి అనంతుల కళ్యాణి గారి పుట్టినరోజు వరంగల్, మాదంశెట్టి కృష్ణమూర్తి పార్వతి దంపతుల పెళ్లి రోజు మరియు మాదంశెట్టి పార్వతి గారి పుట్టినరోజు వరంగల్, పల్లికొండ అనిల్ కుమార్ గారి తాతగారు కీర్తిశేషులు పల్లికొండ చిన్న నరసయ్య గారి జ్ఞాపకార్థం భీమ్గల్, మరియు సంభు సుధాకర్ గారి తాతయ్య కీర్తిశేషులు సంభు నరసింహులు గారి జ్ఞాపకార్థం వర్ధంతి కల్వకుర్తి. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి దాతలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు, పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి దాతలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈనాటి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ కూడా సత్రం పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఎల్లవేళలా ఆ రాయరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణదేవి, వేములవాడ భీమేశ్వర స్వామి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లవేళలా ఉండాలని, మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ప్రతినిత్యం కూడా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనార్థం లక్షలాది వేలాది మంది భక్తులు తరలివచ్చి రాజన్నను దర్శించుకొని వారి మొక్కులు చెల్లించుకోవడం, అందులో కూడా మన ఆర్య వైశ్యులు కూడా అధిక సంఖ్యలో రాజన్న దర్శనానికి మొక్కులు తీర్చుకోవడానికి, దర్శనం చేసుకోవడానికి, పుట్టు వెంకటకల కార్యక్రమాలు చేసుకోవడానికి మన ఆర్యవైశ్య భక్తులు కూడా వేలాది మంది భక్తులు వస్తుంటారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్ర, కర్ణాటక, మన తెలంగాణ కొన్ని జిల్లాల నుంచి చాలా మంది ఆర్యవైశ్య భక్తులు రాజన్న దర్శనంకి వస్తుంటారు. వారికి మనవంతు సహాయ సహకారాలు అందించాలి, మనవంతు సేవ చేయాలనే సంకల్పం, దృఢ నిశ్చయంతో మనం ఒక ఆర్య వైశ్య సత్రాన్ని 26 రూములు ఉన్నటువంటి భవనాన్ని రెంట్కు తీసుకొని, ఒక చక్కటి భవనానికి అద్దెకు తీసుకొని 26 రూములు ఉన్నటువంటి ఈ భవనంలో 13 ఏసీ రూములు, 13 నాన్ ఏసీ రూములతోటి మనం సత్రాన్ని నిర్వహిస్తున్నాం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం కొరకు, మొక్కుల కొరకు వచ్చే ఆర్యవైశ్య భక్తులకు ప్రతినిత్యం కూడా మన సత్రంలో పరిశుభ్రమైనటువంటి వసతి గదులు, రుచికరమైనటువంటి భోజనం మరియు సాయంత్రం అల్పాహారంతో పాటు మనకు తోచినంతగా టెంపుల్కి సంబంధించిన సేవా టికెట్లు అయితేనేమి, దర్శనాల టికెట్లు అయితేనేమి, మొక్కుల టికెట్లు, ఇవన్నీ కూడా మనం వారికి మన ద్వారా వారికి తెలియజేసుకుంటూ మనకు తోచిన సాయం చేసుకుంటూ సత్రాన్ని నిర్వహించుకుంటూ అలాగే టెంపుల్ వద్ద కూడా అన్నదానం నిర్వహించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈ యొక్క సత్రం నిర్వహణకు, అన్నదాన కార్యక్రమానికి దాతలందరూ కూడా ధన వస్తు రూపేణ సహకరించి మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ఉత్తేజపరుస్తూ ముందుకు తీసుకెళ్తున్న తరంలో అందరి డోనర్లకు కూడా
సత్రం పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా రాజరాజేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలనుకుంటూ ప్రతినిత్యం మనం నిర్వహించే అన్నదాన కార్యక్రమం కొన్ని ప్రత్యేకమైన రోజులలో కూడా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అమావాస్య భోజనాలు అయితేనేమి, శివరాత్రికి అల్పాహారం అన్నదాన కార్యక్రమం అయితేనేమి, శ్రీరామనయం కూడా వేలాది మంది శివపార్వతులు రాముని కళ్యాణం ఇక్కడ అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున జరుగుతుంది. భద్రాచలం తర్వాత వేములవాడలో అతి పెద్ద క్షేత్రంగా చాలా అంగరంగ వైభవంగా రామ కళ్యాణం జరుగుతుంది. రామ కళ్యాణానికి శివపార్వతులు కూడా వేలాది మంది భక్తులు శివపార్వతులు వస్తున్న తరుణాలు గత 3 సంవత్సరాల నుండి మనం ప్రతి శ్రీరామనయం కూడా పులిహోర పంపిణీ, మజ్జిగ పంపిణీ అక్కడ ఉన్నటువంటి భక్తులకు మనం నిర్వహిస్తున్నాం. ఈ యొక్క పులిహోర పంపిణీ కార్యక్రమానికి దాతలు కూడా ముందుకు వచ్చి మన శివరాత్రికి మరియు శ్రీరామం కూడా దాతలందరూ కూడా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందజేస్తారు. ఈరోజు మనకు మైలారపు నింబాద్రి లక్ష్మీ దంపతులు మెట్పేల్ మున్సిపల్ చైర్పర్సన్ గారు వీరి యొక్క మనం పులిహోర పంపిణీకి 5,116 రూపాయలు వారు విరాళం పంపిస్తారు. అలాగే గాదె నీలకంఠం విజయలక్ష్మి దంపతులు మన ఫౌండర్ ట్రస్టీ సత్రం కరీంనగర్ వాస్తవ్యులు వీరు కూడా మన సోషల్ మీడియాలో చూసి 2,516 రూపాయలు వీరు కూడా విరాళం పంపించారు ఆల్రెడీ. వీరికి వీరి కుటుంబ సభ్యులందరూ కూడా రాజరాజేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మేము నిర్వహించే అన్ని కార్యక్రమాలకు కూడా దాతలందరూ కూడా ధన వస్తు రూపేణ పరోక్షంగా ప్రత్యక్షంగా మాకు సహకరించుకుంటూ మమ్మల్ని ప్రోత్సహించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో మీ అందరికీ కూడా ఆ రాజరాజేశ్వరుని ఆశీస్సులు, కన్యకా పరమేశ్వర ఆశీస్సులు, కాశీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులతో పాటు వేములవాడ భీమేశ్వర స్వామి ఆశీస్సులు కూడా మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మన నూతన భవన నిర్మాణం పనులు కూడా వేగవంతంగా కొనసాగుతున్నాయి. మన ముఖద్వారం ప్రతిష్ట, మనం గడప పూజ కార్యక్రమం కూడా జరుపుకుంటున్నాం. మనకు డోర్ కూడా రెడీ అయి ఉంది. మనకు ఏప్రిల్ 26వ తారీఖు ఆదివారం 9 గంటలకు, ఉదయం 9 గంటలకు ముహూర్తాన్ని మన బ్రాహ్మణోత్తముడు నిన్న మనకు తెలియజేయడం, మనం ఏప్రిల్ 26వ తారీఖు ఉదయం 9 గంటలకు యొక్క కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నామని ఈ సందర్భం మీకు ఆహ్వానం పలుకుతూ మీ అందరూ కూడా దాతలు, ఆర్యవేశ బంధుమిత్రులందరూ కూడా వచ్చే ఏప్రిల్ 26/4/2026 ఆదివారం ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం, ఇది ముఖద్వార ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవం నిర్వహిస్తాం. అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసి భోజన తాంబూలాలు స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించాలని సందర్భంగా పేరు పేరున ఫౌండర్ ట్రస్టీలకు, రూమ్ డోనర్లకు, ఆఫ్ రూమ్ డోనర్లకు, దాతలకు అందరూ కూడా మళ్ళీ మీకు మ్యాక్సిమం లెటర్లు పంపించే ప్రయత్నం చేస్తాం, ఫోన్ల ద్వారా తెలుపుతాం. అన్యదా భావించద్దు. అందరూ కూడా ఇదే పిలుపుగా భావించి తప్పకుండా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి మమ్మల్ని ఆనందింపజేసి మేము చేస్తున్నటువంటి పనిని కూడా మీరు చూసి, మా యొక్క శ్రమను చూసి మమ్మల్ని ఆశీర్వదించి మనం ఏర్పాటు చేసిన భోజన తాంబూలాలు స్వీకరించి మీ అందరికి కూడా దర్శనం ప్రొవైడ్ కూడా ఖచ్చితంగా నేను చేస్తాను. ఈ సందర్భంగా తెలుసుకుంటూ ఎంతమంది వచ్చినా మీకు దర్శనం చేయించే బాధ్యత మాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈనాటి పెళ్లి రోజు జరుపుకునే దాతలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు, పుట్టినరోజు జరుపుకునే దాతలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి తులతూగాలని, ఈ సంవత్సరం నూతన సంవత్సరం మొన్ననే ప్రారంభమైంది. ఈ సంవత్సరం అంతా కూడా మీకు కలిసి రావాలని, మీరు కోరుకున్న కోరికలు, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానముల కంటే కూడా అన్నదానం చాలా గొప్పది. అన్నదాత సుఖీభవ, 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 అన్నదాత సుఖీభవ, స్థలదాత సుఖీభవ, భవన నిర్మాణ దాత సుఖీభవ, దేవాలయ నిర్మాణ దాత సుఖీభవ. జై వాసవి మాత, జై జై వాసవి మాత. ఫోటో తీస్తారా? కంపల్సరీ తీయాలా? అదే ఇట్లండి అమ్మ, ఇట్లండి ఈ పక్క రండి. పిల్లలు ఉన్నారమ్మా, అన్నదానం చేసే వాళ్ళకి. రండి అన్నదానం.
తీసుకోపోయారు తీసుకో